సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతిపాడు కోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజాల చిట్టిబాబు అధ్యక్షతన శంఖవరం మండలం ఉప ప్రణాళిక ప్రాంతమైన పెదమలాపురం ఆశ్రమ గిరిజన బాలర పాఠశాలలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా జడ్జి, 7వ జిల్లా అదనపు జడ్జి చంద్రమౌళేశ్వరి, ప్రతిపాడు జూనియర్ సివిల్ జడ్జి ఎల్ గోపీనాథ్, 2వ తరగతి అదనపు సివిల్ జడ్జి శారదాదేవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మండల లీగల్ కమిటీ సభ్యులు, న్యాయవాదులు బొగతా శివ, పిల్లి బలరాముడు తదితరులు మాట్లాడుతూ న్యాయ చట్టాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పెదమలాపురం చారిత్రాత్మక విషయాలను గుర్తు చేశారు. పెదమలాపురం గిరిజనుల ప్రధాన డిమాండ్ అయిన ప్రత్యేక మండలం ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ప్రతిపాడు జూనియర్ సివిల్ జడ్జి ఎల్ గోపీనాథ్, కాకినాడ జిల్లా జడ్జి, 7వ జిల్లా అదనపు జడ్జి చంద్రమౌళేశ్వరి మాట్లాడుతూ భావితరాల భవిష్యత్తు కొరకు చక్కటి విద్యను అభ్యసించాలని కోరారు. భారతదేశంలో రాజ్యాంగమే సుప్రీమని అన్నారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన న్యాయవాదులను, మండల లీగల్ కమిటీ సభ్యులను, మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేసిన జిల్లా వైద్యాధికారులను, పెదమలాపురం ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన వైద్యాధికారి డాక్టర్ సందీప్, ఐసీడీఎస్ శంఖవరం ప్రాజెక్ట్ సిడిపిఓ పి వెంకటలక్ష్మి, సూపర్వైజర్ రజనీను అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు, ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, మాజీ జెడ్పీటీసీ బచ్చలగంగ, వెలుగు ఏపీఎం శ్రీనివాస్, వ్యవసాయ శాఖ అధికారి పడాల గాంధీ, వైద్య సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, వెలుగు సిబ్బంది భారీ సంఖ్యలో పెదమలాపురం పరిసర గ్రామ ప్రజలు పాల్గొన్నారు. మా జిల్లా జడ్జి గారికి, మా గౌరవ జూనియర్ సివిల్ జడ్జి ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ గారికి మరియు మీకున్న చట్టాల గురించి, వాటి గురించి అవగాహన ఈ దూర ప్రాంతంలో ఇక్కడ ఏర్పాటు చేయడం, ఇంతమంది స్టాల్స్ పెట్టడం చాలా అభినందనీయం. ఈ 3 రోజుల నుంచి మా సారు మాకు ఒకటే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మీకు రాస్తూ వాయిదాలు వేస్తాం కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా క్యాంపు చాలా గ్రాండ్ సక్సెస్ గా చేయాలని మా గౌరవ జడ్జి గారు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి ఇక్కడ ఇంత జనంతో ఈ గ్రాండ్ సక్సెస్ చేసినందుకు ఒక సదస్సు ఏర్పాటు చేయాలి. అది గిరిజన హక్కులకై కావాలి అన్నప్పుడు మా ప్రతిపాడు కోర్టు పరిధిలో మా సార్తో కూర్చొని మాట్లాడుకున్నప్పుడు మొట్టమొదటిసారిగా మాకు జ్ఞాపకం వచ్చింది పెదమల్లాపురం. ఈ పెదమల్లాపురానికి ఒక చరిత్ర ఉంది. ఈ పెదమల్లాపురానికి ఒక హిస్టరీ ఉంది. ఈ పెదమల్లాపురానికి ఒక ఎనలేని కృషి ఉంది. ఈ పెదమల్లాపురానికి విశేషమైన చరిత్ర ఉంది. ఈ పెదమల్లాపురం అనేక ఉద్యమాలు చూసింది. ఈ పెదమల్లాపురం అనేక పోరాటాలు చూసింది. ఈ పెదమల్లాపురం అనేక సమస్యల మీద ఎలుగెత్తిన చరిత్ర చూసింది. ఏంటి ఆ చరిత్ర అంటే, ఇవాటికి అపరిష్కృతంగా ఉన్నటువంటి గిరిజనులుగా గుర్తించాలనే ప్రధానమైనటువంటి డిమాండ్ ఈ పెదమల్లాపురం నుంచే. నాకు తెలిసి 1980ల ప్రాంతంలో పెదమల్లాపురం టు కాకినాడ పాదయాత్ర, సుదీర్ఘమైనటువంటి పాదయాత్ర నిర్వహించినటువంటి చరిత్ర ఈ పెదమల్లాపురానికి ఉంది. ఇవాటికి గిరిజనులకు సంబంధించినటువంటి సర్టిఫికెట్లు డిమాండ్ అపరిష్కృతంగా ఉంటే పెదమల్లాపురాన్ని మండల కేంద్రం చేయాలని చెప్పి పెదమల్లాపురం, రాజులపూడి, శంఖవరం, ఏలేశ్వరం మండలంలో ఉన్నటువంటి గిరిజన గ్రామాలన్నీ కలిపి ఒక పెదమల్లాపురం మండల కేంద్రంగా చేయాలనేటువంటి ఒక సుదీర్ఘమైనటువంటి డిమాండ్ కూడా పెదమల్లాపురం గిరిజనుల దగ్గర నుంచి ఎమ్మెల్యేసి ప్రతి విషయం మీద ముందు బొగతా శివనారాయణ గారు సుదీర్ఘమైనటువంటి ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఒకే ఒక్క విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. మండల లీగల్ సర్వీస్ అథారిటీలో మీకు ఇక్కడ ఏ రకమైనటువంటి సమస్య ఉన్నా ఒక కాగితం మీద రాసి మండల లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ గారు అయినటువంటి జడ్జి గారికి ఇచ్చినట్లయితే మీ సమస్య ఏదైనప్పటికీ కూడా మా పరిధిలో ఉన్నంత వరకు చేయగలవారని కోరుకుంటూ, సమాజంలో అన్ని దారులు మోసుకుపోయినప్పటికీ చివరగా ప్రతి మనిషి కూడా ఎదురు చూసేది న్యాయస్థానం వైపు. పెద్దలలో సమస్యలు పరిష్కారం కాకుండా, ఎక్కడ పరిష్కారం కానప్పుడు మధ్యవర్తుల ద్వారా, రాజకీయ నాయకుల ద్వారా, ఎవరి ద్వారా పరిష్కారం కానప్పుడు చివరగా అంతిమంగా ఎదురు చూసేది ఒక న్యాయస్థానం వైపు. ఒక చట్టం, న్యాయం అది మీరెప్పుడు కూడా వినియోగించుకోవడానికి ఎప్పుడు అనుకూలంగా ఉంటాయి. ఈ రోజు సాక్షాత్తు న్యాయమూర్తులే మీ వద్దకు వచ్చి మీ సమస్యలు వినడానికి, మీకు చైతన్యం కలిగించడానికి ఈ రోజు ఈ పెదమల్లాపురం అనే కుగ్రామానికి
మరి వారు వచ్చినందుకు, వారి యొక్క విలువైన సమయాన్ని ఇక్కడ కేటాయించి ఈ సదస్సును నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పొందలేనటువంటి దుర్భర పరిస్థితుల్లో పెదమలాపురం గ్రామం ఉండడం, అలాగే ఆ పథకాలు వచ్చినటువంటి విషయాలు కూడా ప్రజలకు తెలియకుండా, ప్రజలకు చేరకుండా మధ్యదారిలోనే అవి ఖర్చు అవుతున్నటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు పెదమలాపురం అనుభవిస్తూ ఉంది. ఈ పెదమలాపురంలో నా దృష్టికి వచ్చినటువంటి అనేక రకమైనటువంటి సమస్యల్లో కుల ధృవీకరణ పత్రాలు సమస్యను ఎదుర్కొంటూ ఆర్డీఓ గారితో సమావేశం ఏర్పాటు చేసి, ఆ సమావేశం తర్వాత ఈ పెదమలాపురమే మండలమే కాకుండా ఈ ప్రతిభ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని గిరిజన ప్రాంత ప్రజలకు, వారి పిల్లలకు ఉపయోగపడే విధంగా కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేయించడము, ఇంచుమించు 70% పైన మంజూరు చేయించి ఉన్నాను. 10 కేసులన్నీ కూడా నా దృష్టికి రావడం జరిగింది. వాటి మీద కూడా సమస్యను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాను. అలాగే ఈ పెదమలాపురం గ్రామంలో మైనింగ్ ప్రాబ్లం, ఈ పెదమలాపురంలో గతం నుండి కూడా మండలం అంటే గిరిజన మండలంగా ఐటీడీఏ కొంచెం లేట్ చేయడం వల్ల మేము సఫర్ అవుతాం. అంటే మీకు దెబ్బ తగిలినా నాకు తగిలినట్టే, నేను బాధపడాను. ఎందుకంటే మీరు అందరూ నా సొంత అనుకుని నేను ఊరు పనిచేస్తాను ఎక్కడి నుంచి. సో మీరు కొంచెం ముందుగా, హాస్పిటల్ ఉంది 24 గంటలు అందుబాటులో ఉంటాం మేము, కొంచెం ముందుగా వస్తే మీ అందరికీ కూడా నాకు మనస్ఫూర్తిగా, అంటే మీ ఎవరికైనా ఏమన్నా అయితే మీ అందరికీ ఎక్కువ నేను బాధపడతాను కనుక నా యొక్క చిన్న మనవిని గమనించి అలాగే ఈ ప్రోగ్రాం జయప్రదం చేయవలసిందిగా మనస్ఫూర్తి. 7వ జిల్లా అదనపు జిల్లా న్యాయమూర్తి గారు మేడం చంద్రమౌళి శ్రీ మేడంకి, అదేవిధంగా ముందు మీకు MLSC, DLSA, స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ, నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ, వీటి గురించి ఒక అవగాహన ఉండాలి. మనకి ప్రతి న్యాయస్థానాలకు వచ్చే ప్రతి ఒక్కరూ కూడా న్యాయవాదిని పెట్టుకొని వాళ్ళకున్న కేసులకు సంబంధించి కానీ, వాళ్ళ యొక్క హక్కులకు సంబంధించి కానీ, రక్షణకు సంబంధించి కానీ న్యాయవాదులను పెట్టుకొని వాదించుకోలేకపోవచ్చు. అంటే వాళ్ళకి ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ ఏవైనా ఇబ్బందులు ఉండొచ్చు. వాళ్ళందరి కోసం కూడా ఉచితంగా న్యాయం సహాయం అందించాలి అని చెప్పేసి మన రాజ్యాంగంలోనే ఒక స్పెషల్ ఆర్టికల్ని మన కోసం 39A కింద ఉంచడం జరిగింది. ఉచితంగా న్యాయం పొందే హక్కు మనకి బై బర్త్తోనే ఉంది. ఉచిత న్యాయ సహాయం ఎవరిస్తారు మనకి అంటే జాతీయ స్థాయిలో నేషనల్ లీగల్ సర్వీస్ వేదిక మీద ఆసనమైనటువంటి ఈ ప్రోగ్రామ్కి డిసైడ్ చేసినటువంటి మరి ప్రతిపాడు బార్ ప్రెసిడెంట్ గారికి, చిట్టుబాబు గారికి, అదేవిధంగా ఈరోజు అదే కాకుండా ఈరోజు మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి చెయ్యాలని సంకల్పం మన ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు అయినటువంటి సునీత మేడం గారు డైరెక్ట్ చేయడము, దానికి వారు వెంటనే స్పందించి మనకి ప్రతిపాడు మ్యాజిస్ట్రేట్ గారు అయినటువంటి లంకా గోపీనాథ్ గారికి చెప్పడము, అది వారి యొక్క ప్రతిపాడు మెంబర్స్ అందరూ కూడా మొత్తం ప్రతిపాడు న్యాయ వ్యవస్థ అంతా కూడా ఇక్కడికి మీ దగ్గరికి రావడం జరిగింది. వారు ఈ ప్రోగ్రామ్ ని ఇంత ఇదిగా చేయడం అనేది చాలా నిజంగా చాలా వారందరికీ కూడా సభాముఖంగా నమస్కారం. మరి ముఖ్యంగా మరి ఈ రోజు మా చట్టాల మీద మేము అవగాహన కల్పించుకోవాలి. అంటే చాలా మంది ఉన్నారు ఇక్కడ, ఈ ఊర్లో ఎంతమంది ఉన్నా మీరు ముందుకు వచ్చి చట్టాల మీద అవగాహన కల్పించుకోవాలని ఈ పెదమల్లాపురం గ్రామం నుంచి ఎంతో మంది ఇక్కడికి వచ్చినారు. వారందరికీ మరియు ఈ రోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మన మండల లీగల్ కమిటీ మెంబర్స్ అందరికీ, అదేవిధంగా PLBs కానీ పారాలీగల్ వాలంటీర్స్, వారు సార్ ఇప్పుడే చెప్తున్నారు 2 days నుంచి వారు ఇక్కడే ఉండి ఎంతో సర్వీసెస్ చేస్తున్నారని. మరి ముఖ్యంగా పత్రికా విలేకరు, ప్రింట్ అండ్ మీడియా వారు ఇక్కడ జరిగే ఈ కార్యక్రమాన్ని పబ్లిక్ లోకి తీసుకువెళ్ళి ఈ చట్టాలు ఇప్పుడైతే సార్ నిజంగా పిల్లలు పుట్టినప్పటి నుంచి పిల్లలు చనిపోయే వరకు అందరికీ సంబంధించిన చట్టాలు, ఆడవాళ్ళకి కానీ లేకపోతే సీనియర్ సిటిజన్స్ కానీ వృద్ధులకు కానీ ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఎవరికి ఏ చట్టాలు ఉన్నాయి, చట్టాలు ఏం చెబుతుంది అన్న విషయాన్ని చాలా సుదీర్ఘంగా చాలా ఇంత తక్కువ టైంలో అనేది చాలా బాగా అందరికీ కూడా ఎడ్యుకేట్ చేశారు. ఇది నిజంగా చాలా అదృష్టమనే చెప్పాలి. ఒక వ్యక్తి అన్ని చట్టాల మీద అంత తక్కువ సమయంలో మీకు అవగాహన కల్పించడం అనేది ఒక విధంగా అదృష్టం. అది మీది ఈ రోజు వారు ఇక్కడికి రావడము, ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం అనేది యాక్చువల్ గా నేను మీ అందరికీ తెలుసు
పెద్దాపురం అంటే ప్రతిపాడు కోర్టు అప్లైట్ అథారిటీగా వర్క్ చేస్తున్నాను. 7th ఎడిషన్ డిస్ట్రిక్ట్ జడ్జిగా వర్క్ చేస్తున్నాను.